హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రైని గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీని వంట రాని వాళ్ళైనా చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. కర్రీ తిన్నప్పుడు రెస్టారెంట్ స్టైల్లో తిన్న ఫీల్ వస్తుంది. ఫస్ట్ కడాయి పెట్టుకుని కడాయి వీట్ అయ్యాక 4-5 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వీట్ అయ్యాక 2-3 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ 4-5 ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అన్నది వేసుకుంటే ఆనియన్స్ బేగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి రుచికి సరిపడగా సాల్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల వరకు మనం మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 గుప్పిళ్ళ కరివేపాకును కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు అన్నది కొంచెం ఎక్కువే పడుతుంది. కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక తర్వాత 1 స్పూను చికెన్ మసాలా పౌడరు, 1/2 స్పూను ధనియాల పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడరు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు ఆ మసాలాలు అన్నీ చికెన్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కర్రీని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తే కర్రీ అన్నది కింద మాడిపోయి పైన ఫ్రై అంత టేస్ట్ బాగోదు, స్మెల్ కూడా మారిపోతుంది. కాబట్టి మీరు మిక్స్ చేసుకుంటూ ఉంటే కర్రీ అడుగు పట్టకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోయినట్టే. ఈ స్టేజ్లో మనం ఉప్పు, కారం, మసాలాలు సరిపోనియో లేవో చూసుకుని సర్వ్ చేసేసుకోవడమే. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.